స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటా. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రిజిస్టర్ చేసిన ఇంటి స్థల కన్వేయన్స్ డీడ్స్, ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. కావలి పట్టణంలో అక్రమంగా గంజాయి తరలిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్న ముఠాను అరెస్ట్ చేసి మీడియాకు వివరాలు వెల్లడించిన కావలి డీఎస్పీ వెంకటరమణ. ఘనంగా దివంగత నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి 30వ వర్ధంతి వేడుకలు. కోట పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సేవా కార్యక్రమాలు చేపట్టిన పలువురు నేతలు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు. రైతులకు నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన సిఐటియు మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలం రిజిస్టర్, కన్వేయన్స్ డిడ్స్ అందజేస్తున్నామని, తద్వారా లబ్ధిదారులకు ఇళ్ల స్థలంపై సర్వ హక్కులు కల్పిస్తున్నామని, మరో మంచి పనికి ఒంగోలు నుంచి శ్రీకారం చుడుతున్నామని, ప్రతి అడుగు పేదల సంక్షేమం కోసం వేశామని, ఈ 58 నెలల్లో పేదల బతుకులు మారాయని, దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని, పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులో నిర్వహించిన సిద్ధం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదలకు ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఎక్కడా ప్రతి పేద కూడు నాయకుడు జగనన్న. అర్హత ఉండి ఇంటూ వ్యక్తులను కల్పిస్తున్నారు. 19 లక్షల ఇళ్ల స్థలాలను ఆ పేద అక్క చెల్లెమ్మల పేరు మీద కార్యక్రమాన్ని నేడు ఒంగోలులో లాంఛనంగా ప్రారంభిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో ఉచితం ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణానికి 1.80 లక్షలు, పావలా వడ్డీకి 30. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. మీలో ఎవరైనా కూడా ఈ రోజు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ల మంజూరు పత్రాలను కూడా మీకే ఇచ్చేస్తున్నా, ఇల్లు శాంక్షన్ కూడా చేస్తూ. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, మీలో ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలంటే బంగారంగా కట్టుకోండి. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు సహకరిస్తూ మీకు డబ్బులు ఇస్తుంది. లేదు మేము ఇల్లు కట్టుకునే భారం మేము మొయ్యలేము, అదేదో మీరే చూసుకోండి అని కూడా ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఆప్షన్ 3 కింద కలెక్టర్ ఆ అవకాశం కూడా మీ అందరికీ కూడా ఇస్తారు. ఎవరైనా కూడా ఆప్షన్ 3 కావాలి అని అంటే అది కూడా గవర్నమెంట్ ఇంకా తన నెత్తినే వేసుకుని మా నెత్తినే వేసుకుని అది కూడా సునాయాసంగా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం. ప్రతి ఇంటికి కూడా 1,80,000 రూపాయలు నేరుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మరో 35,000 రూపాయలు పావులా వడ్డీకే అక్క చెల్లెమ్మలకు ఇస్తూ తోడుగా నిలబడడం జరుగుతుంది. వీల్లేదని పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు గాని, లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు గాని, లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో, ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే అటువంటి నిబంధనలే, అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీడ్ ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను ఈ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం
జరుగుతా ఉంది ఇవాళ ఇక్కడ నుంచి. రాష్ట్రంలో ప్రజలకు 2 రకాల నిబంధనలు ఉండటం నిజంగా నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. నాకు మొట్టమొదట తెలియదు, తెలుసుకున్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. ఏ రాష్ట్రానికైనా కూడా ఈ రకంగా 2 రకాల నిబంధనలు ఉండడం, పేదలకు ఒక రకమైన నిబంధనలు, పెద్దలకు ఇంకొక రకమైన నిబంధనలు ఉండడం ఏ రాష్ట్రానికైనా కూడా మంచిది కాదు. 77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ రకంగా 2 రకాల విధానాలు ఉండటం మీద తిరుగుబాటు చేస్తూ మనందరి ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలను తీసుకువచ్చింది. ఒక్క ఇళ్ల పట్టాల విషయం ఒకటే కాదు, ఈ 58 నెలల మన ప్రయాణంలో ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక సంస్కరణను తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి అని చెప్పడానికి మీ బిడ్డగా సంతోషపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి. కావలి పట్టణంలో అక్రమంగా గంజాయి తరలిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్న ముఠాని కావలి 1వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కావలి డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ వెంకటరమణ వివరాలను మీడియాకు వెల్లడించారు. ముద్దాయిలను పట్టుకున్న 1వ పట్టణ సీఐను, వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ కె తిరుమలేశ్వర రెడ్డి గారి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు కావలి పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ని నిర్మూలించే భాగంగా కావలి 1 టౌన్ సిఏ గారు వారి సిబ్బంది కావలి 1 టౌన్ పరిధిలో ఇందిరానగర్లో ఉన్నటువంటి ఒక ఇల్లుని రైడ్ చేయడం జరిగింది. ఇందులో సునాని రద్దార్ అనే వ్యక్తి, ఇతని ఒరిస్సా చెందిన వ్యక్తి, ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు. ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు 30 సంవత్సరాలుగా ముసునూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉంటున్నాడు. ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా నుంచి గాంజాయి తీసుకొని వచ్చి అతను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుంది. సో నిన్న సిఏ గారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర 900 గ్రాములు గాంజా దొరికింది. అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కంబా ఉదయ్, తర్వాత దేవరకొండ నిఖిల్, షాహిద్, అభినయ్, దేవదానం, ఈశ్వరు, వసంత్. దీనిలో వసంత్ అనే అబ్బాయి జూనైల్. వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజాయి తీసుకొని తాగుతూ ఉన్నారు. ఆ గంజాయితో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైడాల్ అనే టాబ్లెట్స్, ఈ టాబ్లెట్స్ ఇవి పెయిన్ కిల్లర్గా వాడతారు, సెడేషన్ కోసం వాడతారు. ఇది రిస్ట్రిక్టెడ్, ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఇది 50 గ్రామ్స్ కన్నా వాడకూడదు. ఇది 100 గ్రామ్స్ 100 mg 50 mg కంటే ఎక్కువ వాడకూడదు. ఇది 100 mg టాబ్లెట్స్, దాన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఈ టాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ డిస్టిల్ వాటర్లో కలిపి ఈ సిరింజల ద్వారా మత్తు పదార్థాలుగా వాడుకుంటూ ఇతను వాడటమే కాకుండా యువతనందరూ. దివంగత మహానేత, అసెంబ్లీ టైగర్గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా నల్లపరెడ్డి అభిమానులు, పలువురు నేతలు పార్టీలకు అతీతంగా ఘన నివాళులు అర్పించారు. కోట పట్టణంలో ఉన్న నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు విశ్వనాథం నాగరాజు, గౌరవ అధ్యక్షులు నున్నా లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిరుపేదలకు అల్పాహార పొట్లాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గునుపూడి ఆనంద్, దుగ్గిశెట్టి శ్రీనివాసులు, పనబాక కిట్టు ఉన్నారు. కోటలోని నల్లపరెడ్డి శ్రీనివాస్ గారి స్టాచ్యూ వద్ద ఆయన అనేది అభివృద్ధి అనేది ఏందో ఆయన యొక్క పనితనంలోనే మేము అతి చిన్న వయసు నుంచి కూడా ఆలోచించి ఆయన మార్గదర్శన మేము ఆలోచనలో పడినాం. కాబట్టి అటువంటి వ్యక్తులు ఈరోజు మీ లేనందువల్ల మేము చాలా బాధాకరంగా ఉన్నాము. చాలా త్వరగా కోల్పోయామని ఇటువంటి వ్యక్తిని జనజనులు కూడా ఆయన చేసినటువంటి సేవల్ని మేము మర్చిపోలేము. ఇటువంటి మహనీయులు మరి ఎవరు ఉద్భవిస్తారో ఎవరు చేస్తారో కానీ ఇంతవరకు మా కళ్ళకైతే కనబడలేదు. కానీ స్థానికంగా కూడా అభివృద్ధి ఆ రోజు నుంచి కూడా ఆయన కోల్పోయిన రోజు నుంచి కూడా మేము అభివృద్ధిని కోల్పోయాము. ఏ చిన్న విషయాన్ని కూడా ఎవరికి వాళ్ళు
అలా తలకాయ బాదుకొని సమస్యల్ని తీసుకొచ్చారు. కాబట్టి అటువంటి అవకాశం కూడా ఎవరు ఒక పెద్దనే దిక్కు లేకుండా పోయింది. తలకాయలు పోయినందుకు పెద్ద తలకాయలు పోయినందుకు. కాబట్టి మా వాళ్ళందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు మాకు ఎవరు సహాయంగా ఉండేది అనే ఒక ఆలోచనలో కూడా మేమందరం కూడా ఈ కోట గ్రామం అయితేనేమి అలా నెల్లూరు జిల్లా మొత్తం కూడా. రైతులకు నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సిఐటియు నాయకులు శివకుమార్ డిమాండ్ చేశారు. పట్టణ పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మరియు సిఐటియు నాయకులు నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు శివకుమార్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని మరియు రైతులకు భారంగా మారబోతున్న పంట పొలాల్లో విద్యుత్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామన్నారు. హర్యానా రాష్ట్ర సరిహద్దు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై ఆ రాష్ట్ర పోలీసులు కాల్పులు జరపడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ కాల్పుల్లో మరణించిన రైతు కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారతదేశానికి తిండి పెట్టే రైతుల పరిస్థితి మనకి తెలుసు. కానీ ఆ రోజుల్లో కార్పొరేట్ వ్యవస్థతో చేతులు కలుపుకొని ఆయన కొన్ని జీవోలు ప్రయోగాలు చేయడం జరిగిన రైతుల మీద. కానీ ఆ రైతులు కూడా ఆ జీవోలు పరిశీలిస్తే పూర్తిగా రైతులకి అనుకూలమైన పద్ధతులు లేవు. కార్పొరేట్ వ్యవస్థ కూడా అనుకూలంగా ఉందని చెప్పి మా యొక్క నాయకులందరూ కూడా కలిసి ఆ యొక్క జీవోలు ఎత్తాలి. అదేవిధంగా రైతులు పండించిన పంటకు కూడా మద్దతు ధర ఇవ్వాలి. ఈ జీవోలో భాగం కూడా విద్యుత్ మీటర్లు కూడా పెడుతున్నారు. ఆ విద్యుత్ మీటర్లు కూడా ఎక్కాలని చెప్పి దీర్ఘకాలికంగా 6 నెలల పాటు కూడా దీక్షలు చేపట్టారు. ఆ దీక్షల తర్వాత మన మోదీ గారు సంప్రదించి మేము మీరు అనుకున్న కోరికలను కూడా నెరవేరుస్తామని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకొని దీక్షని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ 3 జీవోల నష్టానికి ఎత్తివేశాడు. కానీ మిగతా పండిన పంట గిట్టుబాటు ధర లేదు, అదేవిధంగా స్పాట్ రేట్లు లేదు, కోటి నుంచి పట్టించి పాపాలు చాలా. దాంట్లో భాగంగా మన ఈ నెల 11వ తేదీ ఈ యొక్క మద్దతు ధర కోసం దీర్ఘకాలికంగా వాళ్ళు పోరాటాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ దాడికి తట్టుకోలేక వాళ్ళకి రాతపూర్వకంగా హామీలు ఇవ్వడం జరిగింది. రాతపూర్వకంగా హామీలు అయితే ఇచ్చారు, కానీ వాటిని ఈరోజు వరకు అమలు చేయకపోవడంతో మళ్ళీ రైతులు తమ డిమాండ్లపై నల్ల చట్టాలను రద్దు చేయాలి, 2022 విద్యుత్ సవరణ బిల్లుని చట్టపరంగా తీసుకురావాలి, కౌలు రైతులకి నష్టపరిహారం చెల్లించాలి, బ్యాంకుల నుండి వాళ్ళకి రుణాలు అనేది ఇవ్వాలి, స్మార్ట్ మీటర్లు అనేది నిలుపుదల చేయాలి. పలు అంశాలపై వాళ్ళు దీర్ఘకాలికంగా మళ్ళీ పోరాటాలు కొనసాగిస్తున్నారు. ఈ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని. కానీ కేంద్ర ప్రభుత్వం హామీతో హర్యానా సర్కార్ కాల్పులు చేసి ఒక యువ రైతుని బలిగొన్నది. అతను స్పాట్లో చనిపోవడం జరిగింది. టియర్ గ్యాస్, ప్లాస్టిక్ బుల్లెట్తో వాళ్ళని మానహాని సృష్టిస్తున్నారు. మరో ప్రపంచ యుద్ధం అనేది ఎక్కడుందంటే ఒక్క ఢిల్లీలో రైతుల మీదే కొనసాగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే నేత్రదానాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక సేవగా గుర్తించాలని, కంటి చూపు కోల్పోయిన వారి జీవితాల్లో వెలుగును నింపేందుకు నేత్రదానం ఎంతగానో ఉపయోగపడుతుందని సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి పేర్కొన్నారు. పట్టణంలోని రాజావీధికి చెందిన నీలిశెట్టి విఠల్ మరణించడంతో సునీత సేవా సంస్థ అభ్యర్థన మేరకు నేత్రదానం చేయించారు. గూడూరు పట్టణంలోని రాజావీధికి చెందిన విఠల్ సిల్క్ హౌస్ వ్యవస్థాపకులు నీలిశెట్టి విఠల్ మరణించడంతో సునీత సేవా సంస్థ అభ్యర్థన మేరకు వారి కుటుంబ సభ్యులు నెల్లూరు గవర్నమెంట్ వైద్యశాల వారికి నేత్రదానం చేయించారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి మాట్లాడుతూ నేత్రదానాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక సేవగా గుర్తించాలని, కళ్ళను కాటికి పంపి కాల్చి బూడిద చేయడం కంటే వాటిని దానం చేసి అందుల జీవితాల్లో వెలుగులు నింపడం దైవ సేవ చేయడం వంటిదని, సునీత సేవా సంస్థ ద్వారా ఇప్పటి వరకు 13 సార్లు నేత్రదానం చేయించడం జరిగిందని తెలియజేశారు. సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇది 13వ నేత్రదానము. గతంలో 12 మంది నేత్రాలను సేకరించి 24 మంది అందులకి వచ్చేటట్టు సంస్థ కృషి చేసింది. నేత్రదానము చాలా అవమానాలు కూడా ఎదుర్కోవాలి. ఎందుకంటే అడిగిన వెంటనే ఇవ్వరు, వాళ్ళు దుఃఖంలో ఉంటారు. మనం పోయి చనిపోయిన వాళ్ళ కళ్ళు డొనేట్ చేయమని అడిగితే చాలాసార్లు అవమానాలు కూడా పొందున్నాము. కానీ అవన్నీ లెక్క చేయకుండా మా ప్రయత్నం మేము చేస్తానే ఉన్నాము. కానీ నీలిశెట్టి విఠల్ గారి కుటుంబ సభ్యులు ఫోన్ చేసి అడగంగానే వెంటనే స్పందించి మాకు ఐడియా రాలేదు, టైం ఉంటే తీసుకోండి అన్నారు. ఆ నేత్రాలను సేకరించిన డాక్టర్స్ కూడా చాలా ఫ్రెష్గా బాగున్నాయి అన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం 2 నేత్రాలని 4కి అమర్చే వీలుందన్నారు. అలా ఆయన చనిపోయి కూడా 4కి వెలుగునిచ్చారు. అవి కూడా మళ్ళీ ఇంకో టర్మ్కు కూడా ఆ నేత్రాలు పనికి వస్తాయి. ఇలా చనిపోయిన వ్యక్తి నేత్రాలని మట్టిలో కలిపేదానికంటే కూడా ఇలా నేత్రదానం చేసి అందులకి చూపునిచ్చిన దానికి విఠల్ గారు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. సేవ చేయాలా అనంటే డబ్బు అవసరం లేదు, ఎన్ని కోట్లు పెట్టినా కూడా మనకి. కీర్తిశేషులు నీలిశెట్టి విఠలరావు గారు మరణించి వారి నేత్రాలను నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి నేత్రదానం చేశారు. నేత్రదాన మహోద్యమానికి చేయూతనిచ్చి సమాజానికి మార్గదర్శకంగా వారి కుటుంబ సభ్యులు నిలిచారు. సునీత సేవా సంస్థ ఏ కార్యక్రమం చేసినా కూడా సమాజంలోని కొంతమంది వ్యక్తులకు వెలుగునిచ్చేలా కార్యక్రమాలను రూపుదిద్దుతాం. విఠల్ గారు కుటుంబ సభ్యులు చాలా సహృదయంతో వారి నేత్రాలను అడిగిన వెంటనే నేత్రాలను దానం చేయడానికి ఒప్పుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు మేము ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా నీలిశెట్టి విఠల్ కుటుంబ సభ్యులను అభినందించి సంస్థ కార్యాలయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు సారంగం శ్రీనివాసులు, నీలిశెట్టి విఠల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సూలూరుపేట నియోజకవర్గంలోని కాదులూరు గ్రామంలో సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య తల్లి మస్తానమ్మ మరణించడంతో పలువురు ప్రముఖులు విచ్చేసి ఎమ్మెల్యే కిలివేటిని పరామర్శించారు. మంత్రి నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, నియోజకవర్గంలో పలువురు అసమ్మతి నాయకులు కూడా కిలివేటిని పరామర్శించారు. నియోజకవర్గంలో ప్రముఖ వైసీపీ నాయకులు కామిశెట్టి సత్యనారాయణ రెడ్డి, అల్లూరు సునీల్ రెడ్లు అంత్యక్రియల్లో పాల్గొని ఆమె పార్థివ దేహాన్ని మోశారు. ठीक है। గూడూరు మండల పరిధిలోని నెల్లటూరు జెడ్పీ హై స్కూల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటేరియన్ బాలకృష్ణంరాజు దాతృత్వంతో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ మరియు స్పోర్ట్స్ డ్రెస్సులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ సంస్థ ప్రతినిధులు మునిగిరీష్, పివి కృష్ణయ్య, కార్యదర్శి స్వరూప్ కుమార్, టీవీఎల్ ప్రసాద్, పాఠశాల హెచ్ఎం పార్వతి తదితరులు పాల్గొన్నారు. చదువుతో పాటు గేమ్స్ అన్నీ ఆడితే చాలా మంచిది, ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది. దాకా మన కృష్ణయ్య గారు చెప్పినట్టుగా పీఈటీ మేడం కూడా ఇంట్రెస్ట్ తీసుకొని మీ అందరూ కూడా ఇంకేదైనా ఫ్యూచర్ లేదని అవసరమైనా కూడా క్లబ్కి తెలియజేస్తే మాకు వాట్ ఎవర్ పాసిబుల్ కాబట్టి బాగా ఈ వస్తువులన్నీ ఉపయోగించుకోండి. మీ అందరూ కూడా ఈరోజు రోటరీ క్లబ్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నారు. కానీ దీన్ని ఇచ్చేదానికి
డబ్బులు ఇచ్చింది, ఇవన్నీ కొని తీసుకొచ్చింది. నేను మా మెంబరు బాలకృష్ణ. మొదట్లో ఇది ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ ఈ రకంగా సాగింది. తర్వాత సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో అది కూడా మా రోటరీ క్లబ్ టేకప్ చేసింది. అందరూ కూడా ముఖ్యంగా విద్య, వైద్యం వీటి మీద ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. వైద్యం కానీ విద్య కానీ దీన్ని ఎక్కువ ప్రజలకి ముఖ్యమైన ఈ అవసరాలు కాబట్టి వీటిని తీర్చాలనుకుంటున్నాము. దాంట్లో భాగంగానే విద్య అంటే అందరూ ఆరోగ్యంగా ఉంటేనే చదవగలరు, చురుగ్గా ఉండగలరు. ఇప్పుడు హెడ్ మిస్టర్స్ గారు చెప్పినట్టు ఆటల్లో బాగా చురుగ్గా ఉంటే వాళ్ళ మైండ్ చురుగ్గా ఉంటుంది, మనసు ప్రశాంతంగా వాళ్ళు చదివేదానికి కూడా బాగా వాళ్ళకి శరీరం సహకరిస్తుంది. దానిలో భాగంగా స్పోర్ట్స్ని కూడా అన్ని స్కూళ్ళల్లో అంటే రోటరీ ఇంటర్నేషనల్ స్థాపించి 119 సంవత్సరాలు అయింది ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు మా రోటరీ యానివర్సరీ ఫిబ్రవరి 23వ తారీఖు. ఈరోజు సెలబ్రేషన్స్లో భాగంగా మీ స్కూల్ అభ్యర్థన మేరకు స్పోర్ట్స్ మెటీరియల్ మరియు స్పోర్ట్స్ డ్రెస్సులు స్పాన్సర్ చేయమని అడిగారు. వెంటనే మా క్లబ్ మాజీ ప్రెసిడెంట్ బాలకృష్ణరాజు గారికి చెప్పడం జరిగింది. ఆయన వెంటనే అంగీకరించి ఆయన స్పాన్సర్ చేస్తానని చెప్పారు. సో ఈరోజు ఆయన స్పాన్సర్ చేసిన ఈ స్పోర్ట్స్ కిట్లు ప్లస్ స్పోర్ట్స్ డ్రెస్సులు మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. మీరు వీటిని చక్కగా వినియోగించుకొని. సైదాపురంలో వెలసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారిని అలంకరించి రాహుకాల పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాల ఉభయదాతలుగా శిరీషా నాయుడు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. నాగలాపురం గిరిధరెడ్డి కూడా చెన్నై నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రతి వారం కూడా ఎంతోమంది దాతలు ఇక్కడ జరుగుతున్నటువంటి నిత్య కోలాహలంగా భక్తులు వస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందేదానికి దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది వస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క సౌకర్యార్థం ఈ ఆలయ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు సంకల్పంతో ప్రతి శుక్రవారం ఘనంగా దాదాపు 500 నుంచి 700 మంది దాకా కూడా ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి దాతలు కూడా వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సాహంతో జరుపుకుంటున్నారు. ఈరోజు నాగలాపురం గిరిధరెడ్డి గారు అయితే ఓడూరు నరేంద్ర రెడ్డి గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటా. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రిజిస్టర్ చేసిన ఇంటి స్థల తన్వేయం డీడ్స్, ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. కావలి పట్టణంలో అక్రమంగా గంజాయి తరలిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్న ముఠాను అరెస్ట్ చేసి మీడియాకు వివరాలు వెల్లడించిన కావలి డీఎస్పీ వెంకటరమణ. ఘనంగా దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి 30వ వర్ధంతి వేడుకలు. కోట పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సేవా కార్యక్రమాలు చేపట్టిన పలువురు నేతలు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు. రైతులకు నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన సిఐటియు మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.